హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీజీ మెడికల్ కన్వీనర్ కోటా డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీకు డిసెంబర్ 3వ తారీఖు ఈవినింగ్ లేదా డిసెంబర్ 4వ తారీఖు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ వస్తే కాలేజెస్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలా అంటే దానికి సంబంధించిన రూల్స్ ప్రాస్పెక్టస్ లో ఆల్రెడీ ఇచ్చారు. నేను వీడియో రూపంలో కూడా చేశాను. మీరు ఒకసారి ఆ వీడియోను వాచ్ చేయండి, అలాగే ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకొని రూల్స్ చదువుకోండి. మీరు రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే జాయిన్ అవ్వకూడదు అనుకున్నప్పుడు నెక్స్ట్ రౌండ్ లో సీట్ వచ్చే పాసిబిలిటీస్ ఎంత వరకు ఉంటాయి అనేది కూడా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అంతేకాని ఒకవేళ అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారంగా సీటు వచ్చే అవకాశం ఉందేమోనని చెప్పి ఇప్పుడొచ్చిన సీటు వదిలేసుకుంటే లాస్ట్ ఇయర్ లాగానే కట్ ఆఫ్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి నా సలహా అయితే మీకు ఎలాంటినటువంటి కాలేజ్ లో రిపోర్ట్ చేసి అప్గ్రేడేషన్ ప్రాసెస్ ద్వారా నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, అయితే ఇప్పుడు ఈ రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో కాలేజ్ లో జాయిన్ అయి ఉంటే అక్కడ మీరు రిలీవ్ అయ్యి అప్పుడు మాత్రమే స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేశారు, అలాగే ట్యూషన్ ఫీ కూడా పే చేశారు. సో ఆ సర్టిఫికెట్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ గురించి ఆల్ ఇండియా కోటా అఫీషియల్ వెబ్సైట్ లో ప్రస్తుతానికి డిసెంబర్ 3వ తారీఖు ఉదయం 11 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది అని ఇచ్చారు. కానీ డెఫినెట్ గా మీకు రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేస్తారు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా నుండి ఫ్రీ ఎగ్జిట్ తీసుకునే ఫెసిలిటీ మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో అక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని అప్పుడు స్టేట్ కోటాలో జాయిన్ అవుతారు. అయితే స్టేట్ కోటాలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి దానికి సంబంధించి ఈ రోజు మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ అడ్మిషన్స్ ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ నేను ప్రస్తుతానికి ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ అడ్మిషన్స్ ట్యాబ్ ఉంటుంది. అడ్మిషన్స్ ట్యాబ్ లో ఎంబీబీఎస్, పీజీ అడ్మిషన్, సూపర్ స్పెషాలిటీ ఇలా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. మీరు పీజీ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావలసిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అలాగే ఎఫిడవిట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఫీజు ఎంత కట్టాలి, ఎలా కట్టాలి అన్ని వివరాలు కూడా మీకు డీటెయిల్ గా ఇస్తారు. సో ఇక్కడ 1 బై 1 మీరు క్లిక్ చేసి చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కు సంబంధించిన వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ ఉంది. ఇక్కడ టోటల్ గా మనకి 5 పేజెస్ లో టెంప్లెట్స్ ఇచ్చారు. ఈ 5 పేజెస్ లో ఉన్న టెంప్లెట్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. టెంప్లెట్ ని మీరు ఎలా సబ్మిట్ చేయాలి అంటే బాండ్ డ్యూలీ నోటరైజ్డ్ అండ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్డ్ పేపర్ ఆఫ్ 100 రూపీస్ అన్నారు. అంటే మీకు మార్కెట్ లో 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ దొరుకుతాయి. అవి పర్చేజ్ చేసి దాని మీద ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మ్యాటర్ అంతా కూడా టైప్ చేయించాలి. టైప్ చేయించి ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ చేయాలి, అలాగే విట్నెస్ క్రింద ఇద్దరు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ చేసేటప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇలా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ బ్లాంక్ లో మీరు ఏం ఫిల్ చేయాలో దాన్ని టైప్ చేస్తే సరిపోతుంది. అంటే డాష్ పెట్టకుండా సపోజ్ ఐ డాక్టర్ రామకృష్ణ అనుకోండి, రామకృష్ణ అనేది ఇక్కడ టైప్ చేయండి. అంతేకాని డాష్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మీరు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ని కూడా ఫిల్ చేసి ఆ తర్వాత ఇక్కడ నేమ్, అడ్రస్ ఇవి మీరు టైప్ చేయొచ్చు. కాకపోతే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది విట్నెసెస్ అంటే ఇద్దరు సంతకం చేయాలి. సిగ్నేచర్ మాత్రం విడిగా మీరు సిగ్నేచర్స్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని సిగ్నేచర్ ని కూడా టైప్ చేయకూడదు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇదంతా టైప్ చేసిన తర్వాత మీరు లాయర్ తో నోటరీ కూడా చెప్పించాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో వచ్చినటువంటి స్టూడెంట్స్ అయితే దీన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్టేట్ కోటాలో వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే సబ్మిట్ చేయాలన్నారు. కాబట్టి ఇప్పుడు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సబ్మిట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అన్నారు. అంటే ఏ కేటగిరీ వచ్చినా సరే వాళ్ళు సబ్మిట్ చేయాలి అనే మీనింగ్ తో ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా సేమ్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకొని దాని మీద ఈ డేటా అంతా కూడా టైప్ చేయించి దీన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు నోటరీ అని మెన్షన్ చేయలేదు, కానీ నా సలహా అయితే మీరు ఎక్కడైతే 100 రూపీస్ స్టాంప్ పేపర్స్ యూజ్ చేస్తున్నారో అక్కడ అన్ని చోట్ల కూడా మీరు నోటరీ చేపిస్తే బెటర్. అలాగే ఇక్కడ కూడా విట్నెస్ అన్నారు. విట్నెస్ మీరు సంతకం చేయించండి. ఎక్కడైనా సరే విట్నెసెస్ సంతకం చేసేటప్పుడు మీ ఇంటి పేరు వాళ్ళు కాకుండా వేరే ఎవరైనా సరే సంతకం చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చారు.
ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు అలాట్ చేసిన కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేశారా లేదా అనేది ఇక్కడ ఎస్ఆర్ నో కాలేజ్ వాళ్ళు టిక్ చేసి ప్రిన్సిపల్ సంతకం చేసి మీకు ఇస్తారు. దీన్నే కస్టోడియన్ సర్టిఫికెట్ అంటారు. మీరు సెకండ్ రౌండ్ నుండి అప్గ్రేడేషన్ కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఇంకా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండవు, మీకు సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవ్వరు. ఈ కస్టోడియన్ సర్టిఫికెట్ మాత్రమే మీరు ప్రతి రౌండ్ అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు ఆ కాలేజీ వాళ్ళకి చూపిస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ అలాగే ఇక్కడ ఫీ పర్టికులర్స్ కూడా ఇచ్చారు, ఎలా పే చేయాలి అనేది కూడా ఇచ్చారండి. అలాగే మీరు అమౌంట్ పే చేసేటప్పుడు ఒకసారి వీలైతే యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేసి మేము సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు మాకు వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డీడీ అయితే మరలా మేము అక్కడ వరకు వచ్చి తీసుకోవాలి కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమైనా ఉంటుందా అనేది ఆ వివరాలు కూడా కాలేజ్ వాళ్ళని అడగండి. క్లియర్? అలాగే స్టూడెంట్ ప్రొఫైల్ ను కూడా ఇక్కడ ఫిల్ చేయమన్నారు. ఈ డేటా అంతా కూడా ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు ఇంటి దగ్గరే చక్కగా ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్తే సరిపోతుంది. కాకపోతే ఈ ప్రొఫైల్ ని మీరు కలర్ ప్రింట్ తీసుకొని సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు మీ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇది కూడా మీరు A4 సైజ్ పేపర్ మీద ప్రింట్ లాగా తీసుకొని దాన్ని ఫిల్ చేసి కాలేజ్ లో సబ్మిట్ చేయాలి. ఇది కేవలము నేను శాంపుల్ గా ఒక కాలేజ్ కి మాత్రమే చూపించాను. మీకు ఏ కాలేజ్ లో సీట్ వస్తే ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లో ఇలా మీరు చెక్ చేసుకోవాలి. కొన్ని కాలేజెస్ వాళ్ళైతే అప్డేట్ చేయలేదు, అంటే ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమీ పెట్టలేదు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కాలేజెస్ వెబ్సైట్ లో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వీళ్ళకి ఫోన్ చేసి కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, అలాగే జిరాక్స్ కాపీ సెట్స్ ఎన్ని సెట్స్ తీసుకుని వెళ్ళాలి, ఈ వివరాలు కూడా అన్ని కాలేజ్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డీటెయిల్డ్ గా మీకు ఒక PDF రూపంలో పంపిస్తారు. దాని ప్రకారంగా లిస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే జిరాక్స్ సెట్స్, వాటితో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒక 10 ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎఫిడవిట్స్, బాండ్స్ అంటే నోటరీ చేపించాలా లేదా, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారంగా కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. రిపోర్ట్ చేయడానికి మాక్సిమం 4 డేస్ ఇస్తారండి. ఈ 4 డేస్ లోనే మీరు కాలేజెస్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, గుర్తుంచుకోండి. రిపోర్టింగ్ డే లాస్ట్ అవర్ 1 మినిట్ లేట్ అయినా సరే మీకు తర్వాత అడ్మిషన్ ఉండదు. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోతుంది, ఫ్రీజ్ చేసేస్తారు డేటాని. కాబట్టి మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అట్లీస్ట్ 1 డే బిఫోర్ మీరు రిపోర్టింగ్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు ముందుగా అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోకండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఆ అమౌంట్ మరలా తిరిగి రీఫండ్ చేయబడదు. అలాగే ఇప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాలేజెస్ లో రిపోర్ట్ చేసేటప్పుడు మీ అలాట్మెంట్ ఆర్డర్ ఉండాలి. అలాగే మీరు ఈ కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ చేసిన టైంలో ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్, ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫామ్, ఈ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. అవి కలర్ ప్రింట్ తీసుకోండి, వీలైతే ఒక సెట్. అవి కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.